శుభాలు. ఆదివారం ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూసుకొని ప్రార్థనకి ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, నీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ఇళ్ళ మీకున్న తలంపుల కొరకు స్తుతిస్తున్నాను. మీ ఉద్దేశాలు గొప్పవి తండ్రి. నువ్వు మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు సురక్షితంగా కాపాడినందుకు స్తోత్రం. గడిచిన వారమంతా నీ రెక్కల నీడలో మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం. మరొకసారి పునరుద్ధాన దినం, మహిమగల ప్రభా, పరిశుద్ధ దినం మీ సన్నిధిలో నిన్ను ఆరాధించుటకు మేము సమకూడి ఉండగా ఆశీర్వదించండి ప్రభా. ఈ ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ ద్వారా సంఘం మేమందరం కలిసి నిన్ను ఆరాధిస్తున్నాం. సహవాసంగా సమకూడి ఏకీభవించిన ప్రతి కుటుంబం మీద నీ ఆశీర్వాదం పంపించండి. జరుగు ఈ ఆరాధనంతయు మీ నామానికి మహిమకరంగా చేయండి ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని నీ పోలికలోనికి, నీ స్వరూపంలోనికి మార్చమని ప్రాధేయపడుతున్నా. ఆరాధనలో ఏకీభవించి ప్రతి వారు మేలులు, స్వస్థతలు అనుభవించుదురుగాక. నీ కార్యములు నూతనపరచండి నా తండ్రి. ఆత్మీయంగా బలపట్టు కృపివ్వండి నా తండ్రి. ఈరోజు అనేకమైన నా తండ్రి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ప్రభా. నీ వైపు చూడటానికి మా కన్నులు ఎత్తండి. మనుషుల వైపు చూస్తే మేము పడిపోతాం, లోకం వైపు చూస్తే మేము తొట్టిల్లిపోతాం నాయన. ఈ లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయి, కానీ నీ చిత్తం జరిగించే వారు నిరంతరం నిలిచుంటారు ప్రభా. కనుక ఈరోజు వాక్యమైన ప్రతి వారి పట్ల నీ కృప ఉంచమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. విశ్వాసమునకు కర్త నా యేసు వైపే చూచెదా. విశ్వాసమునకు కర్త నా యేసు వైపే చూచెదా. సిలువుగా చిక్కురు పెట్టి పాపమును పక్కన పెట్టి మోలేనని పారమును సిలువపై నా విడిచిపెట్టి యేసు వైపే చూచెదా. చూచెదా విశ్వాసమునకు సాధించే యేసు వైపే చూచెదా. విశ్వాసమునకు కర్త నా యేసు వైపే చూచెదా. విశ్వాసమునకు కర్త
Praise the Lord. Victory is mine, victory is mine, victory today is mine. God told Satan to get me behind. Victory today is mine. Peace is mine, peace is mine, peace today is mine. God told Satan to get me behind. Peace today is mine. Joy is mine, joy is mine, joy today is mine. God told Satan to get me behind. Joy today is mine. Victory today is mine. Peace today is mine. Joy today is mine. Victory is mine. Victory is mine. Victory today is mine. God told Satan to get me behind. Victory today is mine. Peace is mine. Peace is mine. Peace today is mine. God told Satan to get me behind. Peace today is mine. Joy is mine. Joy is mine. Joy today is mine. God told Satan to get me behind. Joy today is mine. Victory today is mine. Peace today is mine. Joy today is mine. Hallelujah. Habana chikululuwachu, habana chikululuwachu, habana chikululuwachu, habana chikululuwachu, kululuwachu, 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 kululuwachu. Joy and peace in the house of the Lord. Joy and peace in the house of the Lord. Joy and peace in the house of the Lord. Joy and peace in the house of the Lord. Sha-la-la-la-la, 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 hey, sha-la-la-la-la, sha-la-la.
చిక్కాలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ మైండ్ మరొక పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. 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 ప్రధాన కాపరిగా నీవు
నాకై ప్రత్యక్షమగువా గడియలో చప్పట్లు కొడతా అందరం. యేసయ్యా ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, మంచి కాపరివి, గొప్ప కాపరివి, గొప్ప కాపరివి, నీవే నా మంచి కాపరివి, మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీదేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నీకే వందనం నీకే వందనం నీకే వందనం యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము దూతల చేత కొనియాడబడుచున్న దేవుడు ఆయన. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు 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 అని వేల దూత గణముల చేత కొనియాడబడుచున్న యేసయ్య. ఏమిచ్చి తండ్రి రుణంను మనం తీర్చలేం. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిద్దాం. మేలు కొరకు సమస్తమును సమకూర్చి జరిగించగలిగిన దేవుడు మన దేవుడు. అటు దేవుని కనపరుచుదాం, స్తుతిద్దాం. హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మీకే వందనాలు, స్తోత్రాలు. You're holy, my Lord, you're holy. Jesus, you're holy, you're holy. Holy, holy are you, Lord God Almighty. Worthy is the Lamb, worthy is the Lamb. You are holy. పరిశుద్ధుడైన యేసయ్యను మన చేతులు ఎత్తి కొద్ది నిమిషాలు స్తుతిద్దాం. శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, అర్హుడవు అర్హుడవు నీవే. శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, అర్హుడవు 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 నీవే. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం. యేసయ్యా 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 యేసయ్యా. శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, అర్హుడవు అర్హుడవు నీవు. యేసయ్యా అర్హుడా అర్హుడా యేసయ్యా. హల్లెలూయా. ప్రభా నీవు సుందరుడు, ప్రభా నీవు ఆరాధనకి యోగ్యుడు.
నువ్వు 10,000లో కోరదగిన వాడవు తండ్రి. నీ వంటి వారెవరునూ లేరు పరిశుద్ధుడా. ఇంతగా మమ్మల్ని ప్రేమించగలిగిన వారెవరూ లేరు. థ్యాంక్ యూ లార్డ్. మా హృదయంతరంగాలను మీటుతున్నందుకు స్తోత్రం అయ్యా. మీ దాసులను మరుగు చేసి మాట్లాడండి అయ్యా. మాతో మాట్లాడే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వర్షిప్ యు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. మాతో మాట్లాడే దేవుడో తండ్రి, ప్రతి అంతరంగముతో మాట్లాడగలిగిన దేవుడో ప్రభువా. మనుష్య బలమును బట్టి కాదు తండ్రి, దేవుని శక్తి విడుదలవును గాక, అంతరంగములు తాకబడును గాక తండ్రి. వి వర్షిప్ యు లార్డ్. చూస్తున్న ప్రతి వారు వారి కుటుంబాలు ఆత్మీయంగా మండింపబడుదురు గాక తండ్రి. మేలు కొరకు సమస్త కార్యాలు చేయండి. వి థ్యాంక్ యూ జీసస్. మీరే మహిమ తెచ్చుకోండి. ప్రార్థనలో ఉందాం, అలాగే ప్రార్థనకి ఏకీభవించండి. హల్లెలూయా. అత్యంత కనికరమును కృపగల తండ్రి, మీ పవిత్రమైన నామానికి స్తోత్రాలయ్యా. నీ పక్షంగా నిలబడుతుండగా మనం మరుగు చేసి మీరు మాతో మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. మాతో మాట్లాడి మీరు మాత్రం మహిమ తెచ్చుకోండి తండ్రి. నీ మాట జీవము గల తండ్రి, మనుషులు బ్రతికించేది ప్రభా. అట్టి జీవం కలిగిన మాట మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. శ్రేష్టమైన మాట మాతో మాట్లాడండి అయ్యా. పరిశుద్ధమైన మాట అయ్యా. అది మట్టి మోసలు 7 మార్లు కరిగించి పోదిన వెండి ఎంత పవిత్రములో, అది మా త్రోవను చూపించేది, వెలుగునిచ్చేది ప్రభా. స్పీక్ టు us లార్డ్. మాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్య పరిచర్లోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించే ముందు మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గడిచిన 2 నెలలుగా మనము ఈ లైవ్ ఆరాధనలో ఉంటున్నాం. ప్రభు చిత్తమైతే మరి కొద్ది స్వల్ప కాలంలో మనం సమాజంగా కూడుకుని ఆరాధించడానికి అనుమతిస్తారని చెప్తున్నారు. మనం మందిరాల్లో కోరుకొని ఆరాధించుకున్నట్ల దేవుడు ఒక ద్వారం తెరిచి మనందరం కలిసి దేవుని ఆరాధించుకునే మంచి అవకాశం దేవుడు మనకు దయచేయను గాక. మరి పాటల్లోయే కానీ మనందరం కలిసి ఏకీభవించి స్తుతించుచున్నప్పుడే కానీ దేవుడు మన పట్ల ఎక్కడ 2-3 కూడుకున్నారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పింది దేవుడు. మన మధ్యలో ఆరాధించుచున్నప్పుడు ప్రభువు మనల్ని తాకి, మనల్ని దర్శించి, మనల్ని స్వస్థపరిచి, మనకు మేలు చేసి దేవుడు మనతో ఉన్న అనుభవాన్ని రుచి చూసాం. సంఘంగా మనం కూడుకున్న దినాల్లో ఒక ఎడబాటు ఇప్పుడు మనకి అందరం కలిసి ఆరాధించుకోవటానికి వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. కుటుంబంగా మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఈ లైవ్ ఆరాధనలో మీరు ఏకీభవిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ వస్తున్నాడు. ప్రియులారా, దేవుడు మంచివాడు. ఆయన కనికరములో ఉన్నతమైన కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఒక
దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు చెక్ హలో పరిశుద్ధ గ్రంథంలోని 66వ పుస్తకం ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో నుంచి ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 4వ వాక్యాన్ని చదువుదాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుని వాక్యంలో ఇక్కడ మనం కొన్ని సంఘాలను చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఈ సంఘాలన్నీ మరి దేవుడు సూచిస్తున్నటువంటి అంత్యకాల సంఘములకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ సంఘాల్లో ప్రాముఖ్యంగా మొదటిగా ఎఫెసు సంఘంతో ప్రభువు మాట్లాడుతూ అంటున్నారు, నేను నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది. అదేంటంటే నీకుండిన ప్రేమను నువ్వు వదిలితమని ఆ ఒక్క తప్పొకటి నీ మీద మోపవలసి ఉన్నది. నా ప్రియమైన వారలారా, దేవుని యొక్క సంఘమునకు అనేకమైన శ్రమలు, శోధనలు, దేవుని యొక్క సంఘమునకు అనేకమైన ఇబ్బందులు శత్రువైన సాతాను కలుగు చేస్తూ ఉంటాడు. అందుకే పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు అన్నటువంటి మాట ఏంటంటే, సాతాను యొక్క తంత్రములు మనం ఎరగని వారము కాము. సాతాను యొక్క ఆలోచన ఏంటంటే, ఏ రీతిగా అయినా మనల్ని నిత్య నాశనంలోనికి తీసుకుని వెళ్ళాలి అనేది సాతాను ఆలోచన. అందుకనే మొదటిగా సంఘములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘమును గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, నీ మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావు. ఎఫెసు సంఘంతో ప్రభు ఈ మాట చెప్తున్నారు. రెండవదిగా ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, 9వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ స్ముర్న అను మరొక సంఘంతో ప్రభు ఇలా మాట్లాడుతున్నారు. మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే ఎరుగుదును, నువ్వు పొందబో శ్రమలకు భయపడకుము అంటాడు. అంటే కొద్దిమంది మృతులై ఉన్నారు. దేని కొరకు అంటే, వారు శ్రమలు వచ్చినప్పుడు
ఆ శ్రమలను బట్టి, పొందబో శోధనలను బట్టి వారు దేవునికి నమ్మకంగా ఉండలేదు. దేవుని ప్రజలు నేర్చుకోవాల్సిన క్రమాలు కొన్ని ఉన్నాయి. సాతాను ఎప్పుడు సంఘాన్ని చంపాలనే ఆలోచనతో ఉంటుంది. అందుకే ఈరోజు మీరు సంఘాల్లో చూడండి, సమాధానం లేదు, మనుషుల మీదకి మనుషులు, ప్రేమ చల్లారిపోయింది. దేవుని కోసం బ్రతకాలనే ఆ తపన అనేది లేదు, ఆసక్తి తగ్గిపోయింది. ఈరోజు చేసే భక్తి మనుషుల కోసం చేస్తున్నాము, పాస్టర్ గారి కోసం చేస్తున్నామను దేవుని భయాన్ని విడిచిపెట్టేసి బొత్తిగా మొదటి ప్రేమను దేవుని పట్ల కోల్పోయారు. సంగమా, మొదట మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ మనిషి కోసం మనం ప్రభువుని ఎరిగి ఈరోజు మనం ఈ ఆత్మీయ ప్రయాణం కొనసాగించట్లేదు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే కేవలం మనల్ని ప్రేమించి మనల్ని రక్షించిన దేవుని కోసం ఉన్నదని మనం మర్చిపోకూడదు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో అంతకంటే ఎక్కువగా మనల్ని దేవుని ప్రేమించే వారిగా ఉండాలని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రోజు మనం దేవుని ప్రేమించటం కంటే కూడా మనకు అనేకమైన వసతులు వచ్చేసినాయి దేవుని ప్రేమలో నుండి మనల్ని తప్పించటానికి. సెల్ ఫోనే కానివ్వండి, టీవీయే కానివ్వండి, మనుషులే కానివ్వండి, ఎంటర్టైన్మెంటే కానివ్వండి, ఈరోజు వెళ్తున్న ట్రావెలే కానివ్వండి, మనుషులందరూ కూడా దేవుని భయాన్ని విడిచిపెట్టి ఎక్కువగా ఎంటర్టైన్ అవటానికి ఇష్టపడుతున్నారు. ప్రభువు చెప్పారు, ఆయన సన్నిధిలో ఉన్న మనల్ని దేవుడు ఆనందింపజేస్తానని చెప్పాడు. నిజమైన సంతోషం లోకంలో లేదు, నిజమైన సంతోషం దేవునిలో ఉంది. కనుక దేవుని ప్రేమను రుచి చూచి ఆయన సహవాసంలోనికి వెళ్తే ఈ లోకంలో ఉన్న ఆనందం మనకు ఆనందంగా అనిపించదు. భక్తులు ఇలా చెప్పారు, ఎవరైనా దేవునిలో ఆనందించగలిగిన వారైతే వారికి లోకం ఆనందంగా కనిపించదు అని. లోకం ఆనందంగా కనిపిస్తున్న వారికి దేవుడు ఆనందం అనిపించడు, దేవునిలో వారికి సంతోషం ఉండదు. కనుక నీవు దేవునిలో ఆనందించే వ్యక్తిగా ఉండాలి, ప్రభువును బట్టి ఆనందించే వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ ఎఫెసు సంఘంతోనూ ఈ స్ముర్నా సంఘంతోనూ ప్రభువు చెప్తున్న మాట ఇదే. వారు దేవుని ప్రేమను విడిచిపెట్టారు. ఎప్పుడు ప్రేమ లేదో నిదానంగా వారు చల్లారిపోతున్నారు, మరణంలోనికి వెళ్ళిపోతున్నారు. కనుక ప్రియులారా, అపోస్తులు ఈ రీతిగా చెప్పారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వాక్యాలు తమ్ముడు చదువుగా విందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వాక్యాలు. నిబ్బరమైన బుద్ధిగల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. సాతాను చేస్తున్న పని ఏంటంటే ఎవరిని మింగేద్దాం. సాతాను ఎలా మింగుతాడు? మీరు అన్నం తిన్నట్టుగా తినడు మిమ్మల్ని. ఎలా మింగుతాడు? మిమ్మల్ని శోధిస్తాడు, శ్రమ పెడతాడు, కష్టపెడతాడు. ఈరోజు అనేకులు దేవునికి దూరంగా ఉంటున్న కారణం, సంఘానికి రాకపోవటానికి కారణం ఏంటంటే శ్రమలు, శోధనలు, కష్టము, నెమ్మది లేని స్థితి. ఎప్పుడైతే ఈ శ్రమలేలుబడి ఎక్కువైపోయిందో వారు నిదానంగా దేవునికి దూరం అయిపోతున్నారు. శ్రమ మనల్ని దేవునికి దగ్గర చేయాలి. సాతాను ఆయుధం ఏంటంటే మిమ్మల్ని శ్రమపరచటం.
శ్రమలో నుంచి మనం దేవునికి సమీపంగా రావాలి. మిమ్మల్ని చంపాలని చూస్తున్నాడు, మిమ్మల్ని మింగాలని చూస్తున్నాడు. ఏ రీతిగానైనా మిమ్మల్ని మింగాలని చూస్తున్న సాతాను యొక్క ఆలోచనలు మీరు చేయగలిగినది ఏంటో తెలుసా? ఆ సాతాను ఆలోచనలు జయించి విరోధి అయిన సాతాను మనల్ని ఎలా మింగుదామని చూస్తున్నాడో మనం ఎరుగున్నాం కనుక మనం నిశ్చయంగా మెలకు కలిగి ఉండి దేవుని ప్రేమ నుండి మనం దూరమైపోకుండా, ఆత్మీయంగా మరణంలోనికి వెళ్ళిపోకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. కనుక సాతాను మింగుదామని చూస్తున్నాడు కనుక మెలకు కలిగి ఉండండి. మీరు ఎలా మెలకుగా ఉంటారు? ఉదయాన్నే లెగిస్తే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉండటం వలన మీరు మెలకుగా ఉండగలుగుతారు. ఉదయాన్నే లేచిన వెంటనే మీరు దేవుని ముఖాన్ని చూడాలి, దేవుని సన్నిధిని వెదకాలి. కనుక దేవునిని వెదికిన వారు, దేవుని సన్నిధిని కోరుకుంటున్న వారు, దేవునితో ఉండటానికి ఇష్టపడుతున్న వారు దేవుని ప్రేమను అనుభవిస్తారు. కనుక నిత్యము ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, పరిశుద్ధుడు. ఆ ప్రేమగల దేవుని సన్నిధిలో ప్రతి ఉదయం ఆయన్ని మనం వెదకగలగాలి. ఏ రీతిగా మనం దేవునికి దూరం అయిపోతాం? ఆయనకి మనం దూరమై ఉండలేం. పిల్లలు గ్రహించండి, దేవుని ప్రేమకు మనం దూరం అయిపోలేం. మనం దేన్నైనా ప్రేమిస్తే అది పదే పదే మన మనసులో తిరుగుతూ ఉంటుంది. అంటే దేవునిని ప్రేమించేవారు దేవునికి దూరంగా ఉండలేరు. కనుక ఆయనను ప్రేమించేవారు ఆయనకు సమీపంగా రావాలి. అది ప్రార్థన ద్వారా దేవునికి సమీపంగా రాగలుగుతాం. మీరు ప్రార్థన చేసుకోగలిగితే మీలో దేవుని శక్తి ఉంటుంది. దేవుని శక్తి మిమ్మల్ని ఈ లోకం నుండి, ఈ శ్రమల్లో నుండి, ఈ శోధనలో నుండి ప్రార్థన బలం మిమ్మల్ని విడిపిస్తుంది. సాతాను యొక్క ఆలోచన ఏంటంటే ఏ రీతిగా అయినా మనల్ని మింగాలని. కానీ దేవుని ఆలోచన ఏంటంటే దేవుని సంఘం క్షమాభివృద్ధి పొందుకోవాలి అని. దేవుని సంఘం క్షమాభివృద్ధి పొందుకోవాలి. మరి సంఘం అంటే మనం కట్టుకున్న అందమైన బిల్డింగా? సంఘం అంటే మనం అందంగా చేసిన మన బిల్డింగా? లేకపోతే మనం పెట్టుకున్న సౌండ్ సిస్టమా? మనం అరేంజ్ చేసుకున్న పుల్పీటా? మనం పెట్టుకున్న కీబోర్డా? మనం పెట్టుకున్న ప్యాడ్సా? సంఘానికి ఇవన్నీ కాదు ప్రాముఖ్యం. సంఘానికి ప్రాముఖ్యం ఏంటో తెలుసా? నీవు నేను, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని, దేవుడు నీలో నివసిస్తున్నాడని నువ్వు ఎరగవా? కనుక దేవుని ఆలయంగా ఉన్న మనం దేవుడు మనలో నివాసమున్నట్లుగా యోగ్యంగా ఉండటమే కాదు, మెలకుగా ఉండి శత్రువైన సాతాను చేతిలో పడిపోకుండా కాపాడబడాలి. నా ప్రియమైన దేవుని సంగమా, దైవ సేవకుడిగా మీకు ప్రేమతో చెప్తున్న మాట ఇది. ప్రార్థనలో మీరు తీవ్రత కలిగి ఉండాలి. దేవుని వాక్యం చదువుటంలో మీరు తీవ్రత కలిగి ఉండాలి. సాతాను ఏ రీతిగానైనను దేవునికి దూరం చేయాలని, సంఘమును మరణములోనికి తీసుకుని వెళ్ళాలని, ఆత్మీయంగా నశింపజేయాలని సాతాను ప్రణాళికగా ఉంది. ఎవరం అతీతులం కాదు. ప్రతి మనిషిని, ఏర్పరచబడిన వారిని, పరిశుద్ధులను, ప్రవక్తలను కూడా పడద్రోయాలనే ఆలోచన కలిగి ఉంది. ఈ భూమి మీద మనం ఏం కలిగి ఉన్నామో ఏం కలిగిలేమో అని కాదు. మనం కలిగి ఉండవలసింది మొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం కలిగి ఉండాలనేది మీరు మర్చిపోవద్దు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, 4వ అధ్యాయం 12వ వాక్యం,
ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి ఈ అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్టుగా మీరేం చేయబాకండి. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు, క్రీస్తు ప్రభు యొక్క మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా. హల్లెలూయా. మీరు శ్రమల్లో పాలువారై ఉన్నారు. ఎందుకు మీరు శ్రమపరచబడుతున్నారు? శ్రమ పడితే ఆ శ్రమలో మనం క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలో పాలువారమై ఉండాలనుకోవాలి మనం. అంతేగాని ఇంత శ్రమ వచ్చిందండి, ఈ శ్రమలో నేను నిలబడలేను అనుకోకూడదు. శ్రమపరచబడేది ఎందుకు అంటే ఆ కనపరచబడే మహిమ, మరలా దేవుని మహిమను మనం చూస్తాం. ఆ మహిమలో మనం ఉండాలి అంటే యేసయ్య మహిమానుభవంలో నుండి మనం వెళ్ళాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 42-43 వాక్యాలు మీరు చూస్తే వారికి వచ్చిన శ్రమకి వారు ఏ రీతిగా స్పందించారో మనం అక్కడ చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 42-43 వాక్యాలు. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచరు గాని అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు గాని సమాజంలో నుండి వెలివేయబడుదురేమో. యోహాను 12:42 నుండి మనం చదువుతున్నాం. వారు వెలివేయబడుదురేమోనని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించారట. మీరు మాట జాగ్రత్తగా వినండి సంగమ. దేవుని మెప్పు కంటే కూడా వారు ఏ మెప్పు కోరుకున్నారు? మనుష్యుల మెప్పు కోరుకున్నారు. చర్చ్ వాళ్ళు ఎవరు మెప్పు మీరు బ్రతుకుతున్నారు? దేవుడు మిమ్మల్ని మెచ్చుకోవాలన్నా, మనుషులు మిమ్మల్ని మెచ్చుకోవాలన్నా? యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పారు, కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగు చేసి వారి హృదయమును కఠినపరచునని యెషయా మరొక చోట చెప్పింది. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గురించి మాటలు చెప్పాను అని అంటారు. అధికారులు అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు. కేవలం దేవుల్లో విశ్వాసం ఉంచటం వలన ప్రయోజనం ఏం లేదు. ఆయన యందు నమ్మిక ఉంచారు, విశ్వాసం ఉంచారు, చాలా సంతోషం. విశ్వాసం ఉంచిన వారు ఏ రీతిగా ఉండాలంటే భయపడకుండా ప్రభువుని వెంబడించేటట్లుగా ఉండాలి. భయపడకుండా దేవుని వెంబడించాలి. ఎవరికి భయపడాలి? సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడకుండా ఉన్న సిగ్గుమాలిన ప్రజలను చూసి సంతోషిస్తున్న సమాజమా? ఎవరికి భయపడాలి? సిగ్గుపడాల్సిన విషయంలోనేమో అతిశయపడుతున్నారు, అతిశయపడవలసిన విషయాల్లోనేమో సిగ్గుపడుతున్నారు. కనుక జ్ఞాపకం చేసుకోండి, నీవు సిగ్గుపడాల్సిన విషయంలో సిగ్గుపడకుండా అతిశయపడవలసిన విషయంలో ఎందుకు సిగ్గుపడాలి? నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను రక్షించి నిన్ను జిగడగల దొంగ ఊపిరి నుండి విడిపించి మరణ పడక నుండి నిన్ను లేవనెత్తి మేలు చేసి స్వస్థపరిచి బాగు చేసి ఆశీర్వదించి ఎవరూ నిన్ను చేయి విడవనప్పుడు, ఎవరూ నీ చేయి పట్టుకుని పైకి లేవనప్పుడు, ప్రభు అయిన ఆయన చేయి చాపి నిన్ను పైకి లేవనెత్తినప్పుడు ఏ మనిషిని చూసి నువ్వు భయపడాలి? ఈరోజు మనుష్యుల మెప్పు కోరుకొని మనుష్యుల కోసం మనం బ్రతకటానికి, మనుష్యులకు మనం రుణస్థులము కాదు. మనం దేవుని మెప్పు కొరకు బ్రతకాల్సిన వారు, మనం దేవునికి రుణస్థులమై ఉన్నాం. ఆయన మనకు వదకు తేబడిన గొర్రె పిల్లగా మౌనంగా ఉన్నాడు. హౌ డు యు రెస్పాండ్? ఎలా మీరు స్పందిస్తారు? శ్రమలు ఉంటే మీరు భయపడిపోయి మౌనంగా ఉండిపోతారా?
ఈ శ్రమ వచ్చిందండి, నలుగురు ఏమనుకుంటారో, సమాజం నుండి మేము వెలివేయబడిపోతామేమోనని. ఈ శ్రమ వచ్చిందండి నాకు, ఈ శ్రమలో నేను ఎలా నిలబడాలని మౌనమైపోతారా? లేకపోతే సమాజం ఎదుట మీరు దేవుని ఎడల మీ విశ్వాసాన్ని కనబరుస్తారు. వారు నమ్మారంటే అండి, విశ్వాసం ఉంచారు కానీ ఆ విశ్వాసాన్ని వ్యక్తపరచలేదు. అందుకనే 42వ వాక్యం అంటాడు, వారు పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పును కోరుకోలేదు, వారు మనుష్య మెప్పులు కోరుకున్నారు. విశ్వాసి, నువ్వు మనుష్యుల మెప్పు కోరుకొని మనుష్యుల ముందు నటిస్తూ మనుషుల కొరకు నీవు జీవిస్తున్నావు. నువ్వెంతగా నటిస్తున్నావో నీ ఎదుటి మనిషి నీకంటే గొప్పగా నటించగలిగినట్టుడే. ఈ నటనా ప్రపంచానికి అలవాటు పడిపోతున్నావు నిదానంగా. అంతేగాని నా వలన దేవునికి మహిమ రావాలి, నేను దేవునికి మహిమ తీసుకొచ్చేవారుగా ఉండాలి, దేవుని చిత్తం నా జీవితం ద్వారా జరగాలి, దేవుని మెప్పు కోసం నేను బ్రతకాలి, దేవుని ఉద్దేశం నా జీవితం ముందు నెరవేరాలి అని దేవుని మెప్పు కోసం మీరు బ్రతకట్లేదు. వాట్ ఏ సాడ్ థింగ్. ఎంత దుఃఖకరమైన విషయం అది. మనం దేవుని మెప్పు లేకుండా మనుషుల మెప్పు అయితే, మనుషుల్ని సంతోషపెట్టుటకైతే మన జీవితం, మన కంటి ముందు కనపడేది ఏది శాశ్వతం కానే కాదు. మన కంటి ముందు కనపడేది ఏది శాశ్వతం కాదు. రీసెంట్గా మా పెళ్లి ఆల్బమ్ చూస్తున్నాం. ఆ ఆల్బమ్ చూస్తూ ఒక ఫోటో తిప్పుతా చూస్తుంటే మా పెళ్లిలో ఉన్నవారు చాలా మంది ఈరోజు లేరు. ఒకసారి మీ ఆల్బమ్స్ ఏదైనా తీసి చూడండి. మెమరబుల్ డే, మీకు వచ్చిన మంచి రోజు ఏదైనా మీరు ఫోటోలు తీసుకుని ఉంటే ఈరోజు చాలా మంది లేరు. వాళ్ళు రిమెంబర్, గుర్తు పెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో మనుషులు మనకు సహాయం చేయొచ్చు, మనుషులు మనతో ఉండొచ్చు, వారి పట్ల మీరు మీ ప్రేమను, కృతజ్ఞత చూపించవచ్చు. కానీ దేవునిని మనం విడిచిపెట్టకూడదు. మనుష్యుల కోసం జీవం కలిగిన దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. అయ్యో నేను ఇలా ఉంటే నాకేం మేలు జరగదేమోనని దూరకూడదు. మా తాతగారు ప్రభు రక్షించుకున్న తర్వాత దేవునిని వెంబడిస్తున్నప్పుడు ఆఖరికి బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టిన ప్రభువుని విడిచిపెట్టకుండా వెంబడించి దేవుని మెప్పుకు, దేవుడు సంతోషిస్తే చాలు, దేవుని కోసం నేను బ్రతికితే చాలని దేవుని సంతోషం కొరకు జీవించారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మనుషులు మెప్పు కోరుకొని దేవునికి దూరం అయిపోతున్నారు. దేవునికి దూరం అయిపోయినా పర్లేదు అనుకుంటున్నారా? నువ్వు అలా దేవునికి దూరం అయిపోతే దేవుని రాకడలో ఆయనతో కూడా నువ్వు ఎత్తబడవు. ఇది సత్యం. ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడవు. ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమైన ఎడల ఆయనతో కూడా మనం ఎత్తబడతాము. ఆయన సహవాసంలో లేకపోతే ప్రభుతో కూడా మనం ఎత్తబడమనే విషయం గుర్తుంచుకో. మరొక సందర్భంలో ఈ రీతిగా శ్రమలు వస్తే మనం ప్రవర్తిస్తామో అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41వ వాక్యం నుండి చదువుదాం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహా సభయోతుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండేది. అవమానం మహా సంతోషంగా భావించారండి. మళ్ళీ మనకి ఆ ఆది అపోస్తుల టైం వచ్చినట్టు వచ్చిందండి సంఘానికి. ఆది అపోస్తుల సమయం వచ్చినట్టు వచ్చింది. ఇప్పుడు
కనుక ఏం చేయాలి? మనమున్న బాధ, కష్ట, శ్రమ, అవమానం అంట మహా సంతోషంగా భావించి ఇంటింట దేవుని సువార్త వినిపించబడాలి. ఆయన రాకడ గురించిన మాటలు బోధించబడాలి. శ్రమ వచ్చినప్పుడు ఒకరేమో భయపడ్డారు, అదే శ్రమ వస్తే మహానందంగా ఎంచుకుని ఇంటింట సువార్తను ప్రచురపరిచారు. నీ ఇంట్లో 2 నెలల నుంచి దేవుని మాటలు ఉన్నాయా? దాదాపుగా 55 రోజులు ఇంట్లో నుండి అడుగు పెట్టలా బయటికి. మీ ఇంట్లో దేవుని మాటలు కనీసం కుటుంబంగా కూర్చొని కొద్ది నిమిషాలు ప్రార్థన, ఆయన వాక్యాన్ని స్మరించుకున్నారా? ఈ రోజున నువ్వు ఉన్న శ్రమ ఆనందంగా భావించి దేవుని స్తుతించాలి. వై? ఎందుకు? సాతాను నిన్ను ఏ రీతిగా అయినా చెదరగొట్టాలని చూస్తున్నాడు, నిన్ను మింగుదామని చూస్తున్నాడు, నిన్ను చంపుదామని చూస్తున్నాడు. దేవుడు తన సంఘాన్ని బతికించుకోవాలనుకుంటుంటే సాతాను ఆ సంఘాన్ని ఏ రీతికైనా మరణంలోనికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. కనుక సంగమా, నువ్వు భయపడతావా? మహానందంగా భావించి దేవుని కోసం బ్రతుకుతావా? యాకోబు పత్రికలో యాకోబు ఇలా అన్నాడు, ఒక మాట చదువుతారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వాక్యాలు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి. యు హావ్ టు కీప్ ఇన్ మైండ్, మనం దృష్టిలో ఉంచుకోవాలి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఓర్పు పుట్టిస్తుంది. ఈరోజు ఓర్పు లేదు. మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష మీకు ఓర్పు పుట్టిస్తుంది. కనుక మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఆ శోధనల విషయమై మహానందముగా ఎంచుకొనండి. శోధనలో అది మనకు మహానందముగా ఎంచుకోమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మీ మొదటి ప్రేమ జీవించుచున్నావనే పేరు మట్టుకు ఉండి మృతంలోకి వేరు వెళ్ళిపోతే శ్రమలు మిమ్మల్ని మరణంలోనికి తీసుకుని వెళ్తున్న కారణం ఇదే ప్రియులారా. మనుష్యుల మెప్పు కొరకు చూసుకొని మీరు దేవుని మెప్పును మర్చిపోయారేమో. మనుష్యుల మెప్పు కొరకు వెళ్ళి దేవుని సంతోష పెట్టడం మానేశారేమో. అందుకనే మీలో నిదానంగా ఆ మొదటి ప్రేమ పోయింది. ఒకనాడు పరుగులెత్తుకొని దేవుని కోసం మీరు చేసిన మీ ఆత్మీయ జీవితం నిదానించారు. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, శరీర కోరికలను బట్టి, శరీరాశలను బట్టి ఎడవబడుతూ ఈ లోకంలో డాంబికత్వానికి చిక్కుబడిపోయారు. డంబముగా ప్రవర్తించి డాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరు. పిల్లరా, శ్రమలో 2 రకాలుగా మనం స్పందించవచ్చు. ఒకటి, భయపడి మనుషుల మెప్పు కొరకు వెళ్ళొచ్చు. 2, మనం దేవుని కొరకు మహానందంగా భావించి, మహానందముతో భావించి ఆ శ్రమల్లో మనం నిలబడితే ప్రభు కొరకు మనం జీవిస్తాం. అందుకే నానా విధములైన శోధనలు మనకు వచ్చినప్పుడు మనం అది మహానందముగా ఎంచుకోవాలి అని దాని గురించి యాకోబు అంటున్నాడు కదా, మీరు సంపూర్ణులను ఏ విషయంలో కొదువులేని వారు అన్నట్లు ఓర్పు తన క్రియను ఓర్పు కలిగి ఉండటం
మీలో దేవుని యొక్క కార్యాలు ప్రారంభమవుతాయి. గాడ్ విల్ డూ హిస్ మిరాకిల్స్. దేవుడు తన కార్యాలు ప్రభు మీ జీవితంలో ఆరంభిస్తాడు. కనుక ఓర్పు కలిగి సహనం కలిగి ఉండటం దేవుని కార్యాలు మనం చూస్తాం. కనుక ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వాక్యాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నా నిమిత్తము మిమ్మును నిందించి హింసించి 11, 12. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. చాలు. ఇలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించిరి. మనకు కొత్త కాదు ఇది. సంఘంగా ఎప్పుడుందో సంఘానికి ఎప్పుడు శ్రమ ఉంది. కానీ సంఘం ఎలా స్పందిస్తుందో దాన్ని బట్టి సంఘ భవిష్యత్తు ఉంటుంది. శ్రమ రాగానే, కష్టం రాగానే, శోధన రాగానే అది ఆనందంగా కాకుండా బాధగా భావించి భయపడిపోయి మనుషులను చూసి వాళ్ళను చూసి వారు విశ్వాసం ఉంచినా, హృదయంలో దేవుడిని తెలిసినా, సత్యం ఎరిగి ఉన్నా కూడా మనుషులకు భయపడి దూరం అయిపోయినారు. పరిశీలకు భయపడ్డారు. కానీ కొంతమంది మాత్రం మహానందంగా భావించి దేవునిలో స్తుతించి ఇంటింటా ఆయన సువార్తను ప్రకటించారు. స్పందించే దాన్ని బట్టి సంఘం ఉంటుంది. లోకంలో సామెత చెప్తారు, వివరం తవరం లేనోళ్ళు ఇంటి నిండా, రుచి పచ్చి లేని కూర సెట్ నిండి ఉపయోగం లేదు. సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉండాలి అంటే, మన సంఘంలో శ్రమ కంటే భయపడకూడదు, శోధన అంటే భయపడకూడదు, మనుషులంటే భయపడకూడదు. చర్చ్, సంఘం ఎలా ఉండాలి అంటే, సంఘం ఇంటింట సువార్తను ప్రకటించటానికి ఇష్టపడేవారుగా ఉండాలి. శ్రమపరచబడుతుంటే మహానందంతో నేను ప్రభు కొరకు ఈ శ్రమ నేను అనుభవిస్తున్నాననే ఆత్మీయమైన నేత్రాలు తెరవబడిన వారుగా ఉండాలి. అదే 11 వాక్యం. నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులవుతారు. మనం తప్పు చేస్తే అన్నదానికి మనకేం మేలు ఉంటుంది? మనం ప్రభు కోసం నిలబడినప్పుడు నిందిస్తున్నారే, అప్పుడు మనకి మేలు ఉంటుంది. అనేక సార్లు నేను నా భార్య మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మాట స్మరించుకుంటా. మనుషులు నిందిస్తున్నారు, కాని మాటలు, అబద్ధములు విపరీతంగా సంఘముకి వెలుపట ప్రచారం చేస్తున్నప్పుడు ప్రభు మనల్ని ఇక్కడ నిలబెట్టిన దానికి కారణం ఏంటో తెలుసిన? ప్రభు నిమిత్తం మనం నిందలు సహిస్తే, ప్రభు నిమిత్తం మనం ఓర్పు పడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ విల్ ష్యూర్లీ బ్లెస్. ఆయన నిమిత్తం మనం శ్రమ పడుతున్నాం కనుక మనం నిశ్చయంగా ఆశీర్వదింపబడతాం. కనుక మర్చిపోకండి, మనుషులు మనకి ఏ మేలు చేయలేరు, దేవుడు మనకు మేలు చేసేవాడు. మనం నిందింపబడుతున్నప్పుడు చాలామంది ఇలా అంటారు, చేసిందంతా చేసి అంతా దేవుడికి తెలుసు అని. పాపం దేవుడు మౌనంగా భరిస్తున్నాడు కదా, దీర్ఘశాంతుడు కదా, దేవుడు నన్ను ఏం చేయలేదులే అని బహుధైర్యం పడుతుంది. నా ప్రియులారా, నా దేవుడు కనికర సంపూర్ణుడు, కృపగలవాడు, దయగలవాడు. ఈరోజు తన కనికరము, తన కృపంతా మనకు చూపిస్తున్నాడు. ఒక్కసార్లు కాదు, 1000 అవకాశాలు దేవుడు ఇవ్వచ్చు, తప్పులేదు. మనలో ఎవరో మంచివారం కానప్పుడు మనకు ఒక్క అవకాశం ఇచ్చి మరలా మనల్ని బతికిచ్చాడు. 1000 times, 1000 సార్లు దేవుడు క్షమించవచ్చు. దేవుడు క్షమిస్తాడు. బట్ డోంట్ టేక్ ఛాన్స్. అవకాశం తీసుకోకండి.
దేవుడు ఎందుకు కృప చూపిస్తున్నాడో తెలుసా? మనం ఇంకా పాపంలో ఉండాలని కాదు, కానీ ఆ పాపంలో నుండి విడిపించబడి ప్రభు కోసం బ్రతకాలని దేవుడు కృప చూపిస్తున్నాడు. మీరు దేవుని కోసం బ్రతకాలి, నీతిమంతులుగా ప్రభు కోసం శ్రమలు అనుభవించడం మహాదానందంగా భావించి ప్రభు కోసం మనం బ్రతకాలి. నీతిమంతులుగా మనం బ్రతకాలి, పరిశుద్ధులుగా మనం బ్రతకాలి, యథార్థవంతులుగా మనం బ్రతకాలి. మనం నీతిగా దేవుని కొరకు యథార్థంగా జీవిస్తూ దేవుని కొరకు రోషంగా బ్రతుకుతున్నప్పుడు మన మీద నింద అవమానం తీసుకొస్తే మర్చిపోకండి, మీ మీద వేయబడిన ప్రతి నిందకి దేవుడు మీకు పూదండ పంపించబోతున్నాడు. అందుకే ఆయన అంటాడు, ఇలాగన మీకు పూర్వముందున్న ప్రవక్తలు హింసించబడ్డారు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవును. దేవుడు పరలోకములో మన ఫలం అధికం చేస్తాడు. నా ప్రియమైన దేవుని సంగమా, నీ పట్ల దేవుడు తన అధికమైన కృప చూపిస్తాడు. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన దేవుడు. నీ పట్ల కృపను చూపించి మరలా దేవుడు నేను నిలబెట్టుకుంటాడు. కనుక నువ్వు ఎలా స్పందిస్తున్నావు? దేవుడు నీకు శ్రమ పంపిస్తే నువ్వు దేవుని సన్నిధిలో శ్రమను అనుభవించి మహదానందంతో నిలబడగలిగిన వారుగా, ప్రార్థన ద్వారా శ్రమలు జయించగలిగినట్లుగా ఉండాలి. ప్రార్థన శ్రమలు రాగానే అయ్యా నాకు శ్రమ వచ్చేసింది, నాకు కష్టం వచ్చేసిందని కృంగిపోవటం కాదు. శ్రమలో దేవుని కోసం మీరు ధైర్యంగా నిలబడాలి. దేవుని వాక్యంలో ఒక మాట చెప్పి నేను ముగింపుకి తీసుకొస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యంలో ఇలా అంటున్నాడు, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ సంఘముతో చెప్తున్నాడు. పెర్గములో ఉన్న సంఘం ఇది. ఈ సంఘం ఏం చేసింది? అనేకమైన శ్రమలు వచ్చాయి. అయితే ఆ శ్రమల్లో దేవునికి సాక్షిగా ఉన్నారు. అనేకమైన శ్రమలు వచ్చాయి. ఆ శ్రమల్లో దేవునికి సాక్షి అయి ఉన్నారు. అందుకే అంటారు, మీ విశ్వాసము విసర్జించలేదని నేను ఎరుగుదును. దేవుడు మర్చిపోడు. అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు మీరు విశ్వాసములో స్థిరపరాలి. చాలామంది దైవజనులు ఈరోజు బాధపడుతుంది, ఇన్ని రోజులు చర్చికి రాలేదు, వీరిని ఎంతో బాధ్యతగా ఉండి ప్రతి వారం పట్టించుకుంటేనే, ప్రతి వారం వాక్యం చెప్పి ప్రతి వారం పలకరించి చేస్తేనే వీరు ఎంతో కష్టంగా విశ్వాసంలో ఉండేవారు. కొద్దిమంది దేవుని విషయంలో భయం కోల్పోయి అవిశ్వాసులుగా ఉండిపోయి నామకార్థులుగా ఉండిపోయారు. వారి విషయంలో చాలా దుఃఖపడుతున్నారు దైవజనులు. ఇంకా సంఘం కొద్ది రోజులు ఇలా ఉంటే విశ్వాసుల పరిస్థితి ఏంటి? దేవుని రాజ్యం పరిస్థితి ఏంటి? ప్రభు రాకడొస్తే మన పరిస్థితి ఏంటి? ఈ శ్రమలు సూచనలుగా ఉన్నాయి. ఒకవేళ ప్రభు రాకడొస్తే మన పరిస్థితి. నా ప్రియులారా, దేవుడు వాగ్దానం చేశాడు, నీతో నేను నీకు వాత్సల్యం చూపిస్తాను. దేవుడు నిత్యమైన కృప మన పట్ల చూపిస్తున్నాడు. ఆయన వాత్సల్యాన్ని మన పట్ల చూపిస్తున్నాడు. ఈరోజు మీరు పడి ఉన్న స్థితిలో నుండి పైకి లేవనెత్తపడాలి. మరణంలోనికి సంఘాన్ని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. సంఘమా, మనం మరణంలోనికి వెళ్ళటానికి కాదు ఇంత ప్రయాసపడుతుంది. మనం మరణంలోకి వెళ్ళిపోవటానికి కాదు మన జీవితంలో ఇంత త్యాగపూరితంగా మనం ఇంతకాలం బ్రతికింది. మనం జయించాలి. మరణములో నుండి బయటికి రావాలి. సాతాను యొక్క ఆ తంత్రము ఎరిగిన వారము గనుక సాతాను తంత్రములను ఎరిగి మరణములో నుండి జీవంలోనికి మనం దాటించబడాలి.
ఎవరిని ఖండించటానికి కాదు, కానీ మరలా మనందరం దేవుని వైపు తిరగాలి, ప్రభువుకు సమీపంగా రావాలి, దేవుని వైపుకు తిరిగి ఆయన ప్రేమను మనం అనుభవించాలి, ఆయన రాజ్యంలో మనం ఉండాలి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నేను మిమ్మల్ని విసర్జించలేదు. మీరు ఏ రోజు కూడా విశ్వాసమును విసర్జించలేదు కనుక దేవుడు మనల్ని విసర్జించాడు. కనుక జ్ఞాపకం పెట్టుకొని విశ్వాసంలో బలపడండి. అక్కడికి ఒక మాట అంటాడు, అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసే మాట, అది 8వ వాక్యంలో ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు అంటున్న మాట చూద్దాం. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడను వేయనేరడు. హల్లెలూయా. మీరెవరో తెలుసునా? నీకున్న శక్తి కొంచెమై ఉండినను నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. శక్తి కొంచెమే, బలహీనులే, మనుషులకు భయపడి ఆగిపోలేదు, కానీ భయము కలిగి దేవుని మెప్పుకోరి కొంచెమై ఉన్న భయపడి జీవించాలి. ఈరోజు మీ మాట విశ్వాసపు మాట అయి ఉండాలి. నీ బంధు స్నేహితుల్లో, నీ కుటుంబంలో, నీ బిడ్డల ఎదుట, నీ తల్లిదండ్రుల ఎదుట నువ్వు విశ్వాసపు మాట కలిగి ఉండాలి. మీరు విత్తవలసిన విత్తనం ఇది. మీరు మాట్లాడవలసిన మాట విశ్వాసపు మాట. ఆయన ఎరిగి ఉన్న మీరు ఆయనను ఎరిగి ఉన్నామని ధైర్యంగా ప్రకటించాలి. కనుక దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట తమ దేవుని ఎరిగిన వారుగా వారు తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవుడు ద్వారం తెరిస్తే ఆ ద్వారం ఎవరు కూడా మూయలేరు. దేవుడు ఒకవేళ ద్వారం మూస్తే ఆ ద్వారం ఎవరు కూడా తెరవలేరు. నీ జీవితంలో దేవుడు ద్వారాన్ని తెరిచి ఉంచాడు. విశ్వాసము కలిగి, ప్రభువుని ఎరిగి, దేవుని చేత ఎరగబడి ఉన్నవాడుగా నీ ఆత్మీయ జీవితం కట్టుకొని ప్రభువు రాకడ కొరకై సిద్ధపడాలి. సంగమా, జీవించుచున్న సంఘంగా మనం ఉండాలి. ఒక మాట, ఎంత విలువైన మాట ప్రభు యోహాను సువార్తలో చెప్పారు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించుచున్నారు. ఆయన జీవింపజేసే దేవుడు. ఆయన చెప్పారు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవరు అంటు కట్టబడి ఉంటారో వారు బ్రతుకుతారు, వారు బహుగా ఫలిస్తారు. కనుక దేవునితో ఆ సంబంధం కలిగిన వారు ఆశీర్వదింపబడతారు. దేవునితో ఆ సంబంధం కలిగిన వారు దీవించబడతారు. కనుక ప్రభువుని ఎరిగి, ఆయన ప్రేమను ఎరిగి ఆయన కొరకు జీవించాలి. మనం ఏ రీతికైనాను మన మొదటి ప్రేమలో నుంచి పడేయాలని, మరణపు అనుభవంలోనికి తీసుకుని వెళ్ళాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు. సాతాను తంత్రాలు మనం ఎరిగి ఉన్నాం. దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని చేతులెత్తి బతిమాలుతున్నాను. ప్రభు కొరకు మిమ్మల్ని మీరు మరలా ప్రతిష్ఠించుకుని ప్రభు సిలువ ఎద్దుకు రండి. లోకము దాని ఆశలు విడిచిపెట్టి ప్రభు కొరకు మీరు జీవించండి. ప్రభు మిమ్మను, మీ కుటుంబములను ఆత్మీయంగా దీవించి ఆశీర్వాదంతో, మహిమగల సంతోషంతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరికీ మించి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ఒక పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి మరలా తిరిగి వద్దాం. ఇంతకాలం ప్రభుకు దూరమై ఉన్నాం. ఇక మీదట ప్రభువుకు సమీపంగా మనం రావాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతాం. గాడ్ ఇస్ గ్రేషియస్. దేవుడు తన కృప చూపించే కృపగల దేవుడై ఉన్నాడు. ఆయన కృప చూపించుట్లో ఐశ్వర్యవంతుడు. అనేక సార్లు కృప చూపించి మనల్ని నిలబెడతాడు. ఇంక నువ్వు పాపంలో ఉండాలని కాదు, కానీ
పాపాల్లో నుండి మనం విడుదల పొందుకొని దేవునితో కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఖండించబడి ఒప్పుకొని మనం దేవుని ఎదుట ప్రభు కోసం జీవించి ఆయన రాకడ కొరకు మనం, ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. మొదటి ప్రేమ నీకుందా? మొదట నీకున్న ఆసక్తి ఇప్పుడు దేవుని పట్ల ఉందా? అప్పుడు శ్రమల్లో ఉన్నావు, ఏ ద్వారం లేదు, దేవుడు తప్ప ఏ మార్గం లేదని అవసరం కొద్దీ దేవుని మీద ఆధారపడి మేలు పొందుకున్నావా? నువ్వు ఆయన సన్నిధిలో మేలును అనుభవించావు. పెర్గమాలో ఉన్న సంఘంతో ప్రభు చెప్తున్నాడు, సాతాను మిమ్మల్ని శోధించిన మీ విశ్వాసమును విసర్జించలేదు. ఎంత గొప్ప సంఘం అది! విశ్వాసము విసర్జించలేదు. లవదోక్యలో ఉన్న సంఘంతో అంటున్నాడు, నువ్వు నన్ను ఎరుగుననలేదు, నా పక్షంగా నువ్వు నిలబడ్డావు. దావీదు దేవుని పక్షంగా నిలబడ్డాడు. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు దావీదు జీవితంలో చేశాడు. తన శక్తి కొలది, తన బలము కొలది, తను ఊహించిన దానికంటే, తను తలంచిన దానికంటే దేవుడు అద్భుత కార్యాలు దావీదు జీవితంలో చేశాడు. దేవుని పక్షంగా నిలబడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా కాకుండా ప్రభు కొరకు సాక్షిగా నేను ఉండాలని నిలబడు. దేవుడు నీ జీవితంలో విశ్వాసము కలిగిన వారి మొర దేవుడు వింటాడు. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేయి. లోకము దాని ఆశలన్నీ ఒకరోజు గతించిపోతాయి. లోకమును బట్టి అతిశయించుకో, ఆనందించుకు. నిజమైన ఆనందం, సంతోషం దేవుడు నీలో పరలోకపు ఆనందం దేవుడు ఇచ్చాడు. దేవుని ఆనందం, దేవుని సంతోషం కలిగి ఉండండి. ప్రభు చెప్తున్నాడు, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి అని. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని మనకి ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది తమ్ముడు, చెల్లి. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది ప్రియ తల్లి, తండ్రి. ఆయన సంతోషాన్ని మీరు అనుభవించండి. ఆయన కొరకు మీరు ప్రతిష్ఠింపబడిన వారుగా బ్రతకండి. దేవుని ఆనందంలో మీరు పాలు భాగస్తులవ్వండి. ప్రేమగల తండ్రి, ఈరోజు వాక్యమైన ప్రతి వారు నీ మెప్పు కోరుకుని నిన్ను సంతోషపెట్టే ప్రజలంగా ఉండేటట్టు కోరుకోనివ్వండి. ఎందుకంటే మేము ఎట్లా శ్రమలో మేము స్పందిస్తామో అలా మా సంఘం ఉంటుంది నాయన. మాలో ఉన్న ప్రతి వారు కూడా సంఘమును ప్రభువా రోషం కలిగిన సంఘంగా నిలబెట్టుకుంటానికి ప్రతి వారం మా శ్రమల్లో నుంచి నిన్ను చూసే భాగ్యం అని ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు తెచ్చుకోనండి. ఇది మొదలుకొని నూతనమైన కార్యాలు మా జీవితంలో మీరే జరిపించి మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మాకు ఇచ్చిన గొప్ప కార్యం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యమైన ప్రతి బిడ్డలో హృదయాల్లో మీ వాక్యమును విత్తి ఫలింపచేయండి తండ్రి. మీ చిత్తమై మీరు అక్కడ ఆలస్యమైతే మేము త్వరగా సంఘంగా కూడుకుని ఆరాధిస్తూ ముఖాముఖిగా ఒకరినొకరు చూసుకునే కృప మీరు దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే తెచ్చుకోమని నీ ఆశీర్వాదం ఉంది మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి ప్రభా. అనేకులు బలహీనులు, రోగులుగా ఉన్నారు, స్వస్థపరచండి. సమాధానము లేని గుడారాల్లో సమాధానము కలుగునుగాక. మీ నామానికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, లోకరక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసం సమకూడిన మనకు సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులెల్లరకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. మీ అందరూ
విడువక మారుక ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. చిన్న ప్రకటన, ఈ రోజు నుంచి 7 గంటల ప్రార్థన ఇంకొక గ్రూప్ చేస్తారు. ఈ రోజు నుంచి మందిరంలో ప్రార్థన చేసుకుంటానికి మీరు సాయంత్రం పూట ప్రార్థనకు రావచ్చు. కొంత వెసులుబాటు గవర్నమెంట్ ఇచ్చారు కనుక కొద్ది మందితో సాయంత్రం 7 గంటల ప్రార్థన జరుగుతుంది కనుక ఈ వారం గ్రూప్ ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారు చర్చ్కి వచ్చి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.